పడుతుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో అపూర్వ విజయాన్ని సాధించబోతున్నాం. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పడవు, వారు మాకేరు అనే అపోహ ఊరికే వాళ్ళు సృష్టిస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచేది వాళ్ళకి ఇష్టంలే, మనస వాచ వాళ్ళకి ఇష్టపడరు, కానీ ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అది. అంటే ఆయన సారీ గఫూర్ గారు విత్ అపాలజీస్ భాను ప్రకాష్ రెడ్డి గారు, గఫూర్ గారు ఆ సామాజిక వర్గ ఆ వర్గ ప్రతినిధిగా వ్యతిరేకిస్తారనుకుంటున్నారా, కమ్యూనిస్ట్ గా వ్యతిరేకిస్తారనుకుంటున్నారా భాను ప్రకాష్ రెడ్డి గారు? కమ్యూనిస్ట్ నాయకుడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్ సెడ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్ సెడ్. గఫూర్ గారు మీకు ఆ ఫీలింగ్స్ ఉండవని నాకు తెలుసు, అందుకని అపాలజీ అడిగి మరి అడిగాను. కాదండి, నేను చెప్పినాను గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. పురంధేశ్వరి గారు 4% రిజర్వేషన్స్ మేము తీసేస్తామని చెప్పి నేను పెద్ద ప్రచారం జరుగుతుంది. యాక్చువల్ ఆమె చెప్పలేదు, ఆమె క్లారిఫికేషన్ ఇచ్చింది. తప్పుడు ప్రచారం అది. అవును అవును, తప్పుడు ప్రచారం. అంటే వైసీపీ దగ్గరున్న ద సోకాల్డ్ ట్రిక్స్ అవే ఫేక్, అంతా మొత్తం ఫేకే అసలు. మరి పార్టీలో ఏది నిజముందో తెలియదు, కానీ పైగా మా ఏబిఎన్ బొమ్మలే వాడతారు. అంటే ప్రజలు ఇంతో అంతో నమ్మేది, క్రెడిబిలిటీ ఉన్నది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికే కదా. అందుకని ఏబిఎన్ బ్రేకింగ్ ప్లేట్స్, ఏబిఎన్ వార్తలు పెట్టి అక్కడ పురంధేశ్వరిలా అన్నారు, లేకపోతే ఇంకో ఆయన నెగిటివ్ ఫేక్ ప్రచారాలు అనమాట. అంతే వాళ్ళ కర్మ. అయితే అవి నమ్మర్లే. ఓకే, ఎనీవే చెప్పండి భాను గారు. వెంకటకృష్ణ, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో వ్యతిరేకం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండకూడదని చెప్పే మనస్తత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కమల వికాసం భారతదేశంలో అన్ని వర్గాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఉత్తరప్రదేశ్లో మీరు కానీ గమనించినట్టయితే మనం మాట్లాడుతున్నటువంటి ఒక సామాజిక వర్గం అత్యధిక శాతం ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు. అక్కడ ఈరోజు దేశంలో పూర్తిగా మార్పు రావడం జరిగింది. ఒక డెవలప్మెంట్ మోడ్తో, ఒక డెవలప్మెంట్ అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి మోడీ గారి నాయకత్వాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల వంటి ప్రజలు అందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ మీరు కానీ గమనించినట్టయితే 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా, ఎవరు ఎన్ని కుటుంబాలు చేసినా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారంటే మేము ఏ వర్గానికో వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ మేము మొత్తం ఇచ్చినా సరే మీరు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు. ఈ రెండు